ఈరోజు మనం పోపుల పెట్టెలో బాదం గురించి తెలుసుకోబోతున్నాం. బాదం అయితే దీన్ని ఏమని చెప్తారంటే అన్ని నట్స్లో మనం తీసుకునే నట్స్ అన్నింటికి కూడా ఇది రాజు లాంటిది. అంటే ఆ నట్స్ అన్నీ ఉన్నటువంటి నట్స్లో ఉన్న పోషక విలువలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఈ బాదం పప్పులో ఉన్నాయండి. అయితే బాదం పప్పు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. పోషకము అనగానే దాని అర్థం ఏంటి అని అంటే బాడీకి కావాల్సినటువంటి వైటల్ ఇంగ్రీడియంట్స్. అంటే ఇప్పుడు ఐరన్ కావాలి, ఐరన్ ఉంటే ఏమవుతుంది, బ్లడ్ మంచిగా ఉత్పత్తి అయ్యి ఆరోగ్యం కూడా మంచిగా ఉంటాం, బాగా బ్లడ్ ఉన్న వాళ్ళము. అలాగే బ్రెయిన్ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే బ్రెయిన్ పవర్ని మంచిగా ఉంచడానికి, కూల్గా, తర్వాత నర్వస్ సిస్టమ్ నర్వ్స్ కూడాను మంచిగా పనిచేయడానికి ఈ బాదం పప్పు ఉపయోగపడుతుంది. అయితే బాదం పప్పు బాగా అనీమిక్గా ఉన్నవాళ్ళు మాత్రము రోజు రాత్రి బాదం పప్పును నానబెట్టుకొని ఒక 10 బాదం గింజలను నానబెట్టుకొని ఉదయము దానిని పొట్టు తీసి మంచిగా గ్రైండ్ చేసుకుని పాలల్లో ఉడికించి కానీ లేక పాలల్లో మిక్స్ చేసుకుని కానీ తాగినట్లయితే చాలా తొందరగా రక్తం ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. అదే కాకుండా లివర్కు కూడా చాలా మంచి చేస్తుంది ఈ బాదం పప్పు. అయితే మనము ఇది రోజువారీగా తినడమే కాకుండా కొన్ని రకాలైనటువంటి మొండి వ్యాధుల్లో బాదం పప్పు ఆకును కూడా వాడుతుంటారు. అయితే ఈ బాదం పప్పు ఆకును బాగా ఎగ్జిమా అంటే కొంతమందికి వాతావరణం మూలాన, వాళ్ళ లైఫ్ స్టైల్ మూలాన, కొన్నిసార్లు హెరిడిటరీగా కూడాను కొన్ని చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి. అందులో ఎగ్జిమా చాలా క్లిష్టతరమైనటువంటి ప్రాబ్లం. అంటే ఎన్ని రకాల మందులు వాడినా కూడా అంత తొందరగా దాంతో గుణం కనిపించదు. అటువంటి వాళ్ళు ఏం చేయండి అంటే బాదం చెట్టు ఆకును తీసుకొచ్చి దాన్ని నూరి దాన్ని పేస్ట్ లాగా తయారు చేసి దాన్ని ఎగ్జిమా పుండ్లపైన అప్లై చేయడమో లేదంటే దాని రసం తీసి అయినా ఆ రసాన్నైనా అప్లై చేయడమో చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఈ రసాన్ని మనము మొటాలు వస్తూ ఉంటాయి కదా, చాలాసార్లు మనకు పొల్యూషన్ వల్ల మొటాలు వచ్చేవాళ్ళు ఈ రసాన్ని మంచిగా ఒక దూదితో అద్ది ఆ పొక్కుల పైన, చెమట పొక్కులు, చీము పొక్కులు, పింపుల్స్ ఇలాంటి వాటికి అన్నింటికి కూడాను ఈ రసాన్ని తీసి అద్దడం మూలాన అక్కడున్న ఇన్ఫెక్షన్ తొందరగా రిజార్వ్ అయిపోయి మనకు తొందరగా మంచి గుణం కనిపిస్తూ ఉంటుంది.